పోలీసుల సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరామర్శల రూపంలో బల ప్రదర్శన చేయటం, ఆ తర్వాత ఒక రెండు రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చేసి వారి అసంతృప్తిని, వారి యొక్క ఇబ్బందుల్ని ఏకరువు పెట్టడం మామూలే అయిపోయింది. మరి దాంతోపాటుగా ఈ నెల్లూరు పర్యటన సందర్భంగా ఆయన ఇంకొక అడుగు ముందుకు వేసి మేము కూడా మా కార్యకర్తల్ని, నాయకుల్ని ఇప్పుడున్న మంత్రుల మీదకి ఉసుగొలిపితే లేపేయడానికి అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. దానికి నేను చూశాను, మరి ఎంతవరకు చర్యలు తీసుకుంటారో తెలియదు. హోమ్ మినిస్టర్ అనిత్ గారు కూడా స్పందించారు. ఆయన మీద ఆ వ్యాఖ్యల నేపథ్యంలో కేసు పెడతామని చెప్పేసి. చర్యలు తీసుకుంటంలో మాత్రం ఎక్కడా కూడా దాన్ని ఏమంటారు, ఆ వేగం కనపడటం లేదు. ఆయన మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. అలాగే ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన వ్యాఖ్యల్లో ఇంకా శృతి మించుతూనే ఉన్నాయి. ఏకంగా పోలీస్ అధికారులకు సంబంధించి మా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కానీ నాయకుల మీద ఇటువంటి కనుక కేసులు పెట్టి వేధిస్తే మేము కొత్తగా తీసుకొచ్చే యాప్లో ఈవెన్ పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి వివరాలు కూడా నమోదు చేయండి అని ఇండైరెక్ట్గా పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేసినట్టుగానే భావించాలేమో. ఈరోజు పోలీసు అధికారుల సంఘం మీడియా ముందుకు వచ్చి వారి యొక్క ఆవేదనను వెలిబుచ్చడం. మరి ఆ ఆవేదనని అడ్రస్ చేయాల్సినటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాత్రమే. మరి ఎలా అంటే వారి ఇప్పుడు మీరు ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ విధులు నిర్వహించాలా, లేదంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ సంగతి చూస్తామని చెప్పేసి ఇప్పటి నుంచే వార్నింగ్ ఇస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైసీపీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బ్లాక్మెయిలింగ్ లేకపోతే వార్నింగ్స్కి వాళ్ళు తలొగ్గాలి. సార్ రఫీ గారు మిమ్మల్నే సార్. వినపడుతుందా? వినపడుతుంది సార్. నమస్కారం సార్, సురేష్ గారు. అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి గఫీర్ గారు, బాజీ గారు, కోటేశ్వర గారు, అలాగే సిటీ 24x7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం. నేను ఈ పోలీస్ సంఘం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని స్వాగతిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కూర్చున్నారు, మాట్లాడారు. గతంలో అయితే పాపం ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వడానికి వాళ్ళు సాధించేవాళ్ళు కాదు. గతంలో కూడా పోలీసుల మీద అనేక రకాల చర్యలు తీసుకున్న, వాళ్ళని బానిసల కింద వాడుకున్న ఈ పోలీస్ సంఘం, ఒక కానిస్టేబుల్ తనకి అరియర్స్ రావట్లేదని చెప్పి వచ్చిన ప్లే కార్డ్ పట్టుకొని నుంచుంటే అతన్ని నానా హింసలు చేసి, సస్పెండ్ చేసి, రిమూవ్ చేసి, అతని పేరు ప్రకాష్ అనుకుంటారు, చాలా దారుణంగా హింసించారు అతను. అప్పుడు ఈ పోలీస్ సంఘం పాపం భయపడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కళ్ళు కూడా దాన్ని ఖండించినటువంటి పాపన పోల. ఇవాళ స్వేచ్ఛగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. నేనేమంటానంటే వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి మీరు విమర్శించడం బాగానే ఉంది. మేము ఉద్యోగాలు చేయాలా వద్దా, మేము ప్రభుత్వం చెప్పినట్టు వినాలా వద్దా, యాజ్ పర్ రూల్ అని హైకోర్టులో ఒక పిల్లు వేస్తే బాగుంటుందేమని చెప్పేసి నేను ఆ పోలీస్ సంఘాన్ని అడుగుతాను. ముందు మీరు కోర్టుకి వెళ్ళండి. కోర్టు ఏం చెప్పుతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా బెదిరిస్తున్నాడు, మమ్మల్ని పని చేయనివ్వట్లేదు, ఈ రకంగా బట్టలు ఉడతీసి కొడతానంటున్నాడు, ఒకతని చేయి ఇరక్కొట్టారు మొన్న నెల్లూరులో, రౌడీల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు, ప్రభుత్వం పరిమితమైనటువంటి మనుషులు తీసుకెళ్ళమంటే మనిషికి 500 చొప్పున ఇచ్చి బిర్యానీ, మందు ప్యాకెట్లు, మందు సీసాలు ఇచ్చి ఒక బల ప్రదర్శన చేస్తున్నాడు పరామర్శల పేరు మీద. మేము ఇటు ప్రభుత్వం చెప్పేదాన్ని ఫాలో చేయాలా, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకి ఫాలో చేయాలని చెప్పి కోర్టును అడిగితే కోర్టు ఏం చెప్పుతో చూడాలి సార్. సరే, మీరు ఇలాగ అన్నారు, అనిత గారు మంత్రుల ఇళ్ళకి వెళ్ళి మంత్రుల్ని మట్టు పెట్టండి అని చెప్పిన దాని మీద చర్యలు తీసుకుంటామని. మీరు అన్నట్టు చర్యలు ఆలస్యంగా ఉన్నాయి, అది ఇమీడియట్ గా జరగట్లేదని కూడా ఒక మాట అన్నారు. వాస్తవమే, జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడటానికి లోపల అతనికి
బ్లడ్ ప్రెషర్ ఎంత పెరుగుతుందో అతని మాటలే తెలుగుతున్నాయి. ఆ చర్యలే మిథున్ రెడ్డి, కాకాణి లైన్గా అరెస్ట్ అవుతున్నారు కదా సార్ వాళ్ళందరూ. దాని మీద అతనికి విపరీతమైనటువంటి కోపం, అసలు అసహనం పెరిగిపోయి మంత్రుల ఇళ్ల మీద దాడి చేయండి అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. అంటే అది కూడా ఒక రకమైనటువంటి శిక్ష అతనికి. నిద్ర లేని రాత్రులు గడుపుతా ఉన్నాడు. నా దగ్గరికి ఎప్పుడు వస్తారో, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతారో, కనీసం ఒక 60 కేసులు రెడీ అవుతున్నాయి, నా పరిస్థితి ఏంటి, ఇలా బెదిరిస్తే కానీ వీళ్ళు తగ్గరేమో అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచించి ఏమీ చేయలేక నిస్సహాయుడై అవినీతిలో కూరుకుపోయాడు. కోట్లాది రూపాయలు దోచేశాడు. ఆ డబ్బుతో బంగారం కొన్నాడు. అన్ని కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి, డబ్బులు కూడా దొరుకుతా ఉన్నాయి. ఇక అతనికి ఏమీ అర్థం కావట్లా. పోలీసుల్ని, అధికారుల్ని, ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, చివరికి మంత్రుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని చంపేయండి అనేటువంటి స్థితికి వెళ్ళిపోయాడంటే అతను ఎంత అనారోగ్యానికి లోనైపోయి మాట్లాడుతున్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అది అతనికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది బాగా. కాబట్టి ఇటు పోలీస్ సంఘం కోర్టుకు వెళ్ళాలా, మనం ఒక 6 నెలల క్రితం ఏమీ జరగట్లేదు, ఏ చర్యలు లేవు, అవినీతి మీద మాట్లాడుతున్నారు కానీ చర్యలు లేవని చెప్పేసి మనం మన టీవీలో మాట్లాడుకుందాం. ఇవాళ సిట్టు ఈ మద్యం కుంభకోణంలో చేస్తున్నటువంటి దర్యాప్తు దేశాన్ని ఆకర్షించింది. అనేక మంది విలేకరులు, అనేక మంది రిపోర్టర్స్ నేషనల్ మీడియాలో ఈ ఎంపీ అరెస్ట్ అయిన తర్వాత దాన్ని పుంకాలుగా రాస్తా ఉన్నారు. సిబిఐ చేయలేనటువంటిది, ఈడీ చేయలేనటువంటి పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం అందించుకొని పలు చోట్ల, బొంబాయి నుంచి హైదరాబాద్, బెంగళూరు, పలు చోట్ల తిరిగి ఆధారాలు సేకరిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఖతమయ్యేది కొద్ది రోజుల్లోనే ఉంది. అంతవరకు వెయిట్ చేస్తే ఎలాగో అది జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ వ్యాఖ్యల మీద, ఈ మాటల మీద చర్యలు ఎందుకని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి కొద్ది రోజులు మనం ఓపిక పట్టాలి. అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అతను ఖచ్చితంగా శిక్షార్హుడు. మీరు ఒక మాట అన్నారు, ఏది జాతీయ స్థాయిలో సిబిఐ, ఈడీల కన్నా కూడా అద్భుతంగా సిట్ పనిచేస్తుందని. మీకు మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. ఇంకా దాని మీద పెద్దగా మీడియా కూడా దృష్టి పెట్టలేదు. లాస్ట్ వీక్ రీసెంట్లీ ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక పిల్ ఫైల్ అయింది. హైకోర్టు అడ్మిట్ కూడా చేసింది. ఏంటది, ఢిల్లీకి చెందిన ఒక లాయర్ట మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని వ్యవహారాల మీద జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు రంగంలో దిగాలి. ఏది సిబిఐ, ఈడీలే కాదు, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, అసలు ఎన్నుంటే అన్నీ కూడా అని చెప్పేసి, అంటే అదేదో మంచి ఉద్దేశంతో అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు పొరపాటు పడినట్టే. దాన్ని ఏదో అంటారు కదా, దీంట్లో కాలేసినట్లే. ఎందుకనంటే వేసిన లాయరు సుబ్రహ్మణ్య స్వామి గారి అనుయాయుడంట. ఆ లాయర్ వేశారు. మరి ఈ సిట్ దగ్గర నుంచి, మీ సిఐడీల దగ్గర నుంచి కేసులన్నీ లాక్కుని వారి పద్ధతిలో మన ఈ 2 సిబిఐ కేసులు ఉన్నాయి కదా, గాలి జనార్దన్ రెడ్డి గారి కేసుని ఏ విధంగా పక్కదారి పట్టిస్తున్నారు, అలాగే వివేకానంద రెడ్డి గారికి ఇది ఏ రకంగా చేస్తున్నారో సిబిఐ దర్యాప్తులు చూస్తున్నాం. మరి ఆ కోవలో ఏమైనా కలిపేద్దామని ఆలోచిస్తున్నారేమో, జాగ్రత్త పడండి. సార్ మాకు తెలుసు అది సుబ్రహ్మణ్య స్వామి చేయించాడు. జగన్మోహన్ రెడ్డి సుబ్రహ్మణ్య స్వామి కుట్ర పన్ని ఈ సిట్ దగ్గర నుంచి ఈ కేసులన్నీ తీసుకొని దాని కోల్డ్ స్టోరేజ్ లో నెట్టాలనేది ఒక ప్లాన్. అది హైకోర్టు అంత అమాయకంగా ఏమి ఉండదు. ఎక్కడో ఢిల్లీ రాయలు వచ్చేసి ఎన్ని చెప్తే హైకోర్టు అంతా వినేసి హైకోర్టు దాన్ని అడ్మిట్ చేసింది. ఈ ఫస్ట్ వీక్ లో, ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో దాన్ని టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ పిల్ ఫైల్ చేసిన లాయరు నేను వచ్చి స్వయంగా వాదిస్తానన్నారు. రైట్, ఓకే,
ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క జడ్జి ఏ రకంగా తీర్పిస్తున్నారో మనం చూస్తున్నాము. కాబట్టి దీన్ని ఎవరు టేకప్ చేశారు? శ్రీనివాసరెడ్డి గారు ఏమండి, అది శ్రీనివాసరెడ్డి గారి బిల్స్కి వెళ్ళట్లేదులేండి, అది ధీరజ్ సింగ్ ఠాకూర్ గారి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ప్రాబ్లం లేదు. ఎందుకంటే రేపు 6వ తారీఖు నాడు వింటామన్నారు. విన్న తర్వాత ఇక్కడ దర్యాప్తు జరుగుతున్న దాంట్లో మధ్యలో మేము వేలు పెట్టాం, అది జరగనే ఉంది ఆ దర్యాప్తులు అని చెప్పి హైకోర్టు ఈ కథ అంతా, ఈ డ్రామా అంతా కూడా చీఫ్ జస్టిస్ కి తెలియంది కాదు, అన్ని తెలుసు. మా ప్రభుత్వం తరఫున లాయరు దాన్ని బట్టబయలు చేస్తాడు. వాళ్ళు ఎన్ని పన్నాగాలు చేసినా సరే ఏమీ కాదు. రైట్, ఓకే, రైట్. ఒక మంచి ఉద్దేశంతో అలా చేస్తుంటే ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు, దాన్ని బయట పెట్టడానికి ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనకు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తున్నాయి.